శ్రీం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. మంత్రము సుమారు 750కి పైగా వీడియోలన్నీ కూడా మ్యాక్సిమము నేను ఈ మంత్రము దాని యొక్క ఉపయోగాల మీద పెట్టడం జరిగింది. అసలు మంత్రం అంటే ఏంటి, ఏ విధంగా పట్టుకోవాలి, ఎన్ని రకాల మంత్ర విధానాలు ఉంటాయి, వాటిని మనము ఏ విధమైనటువంటి విధానాలతో మనం చేయాలి, ఇలా రకరకాలుగా చాలా మంత్ర విధానాలు వాటి గురించి చెప్పడం జరిగింది. ఇక యంత్ర ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది. మంత్రానికి యంత్రానికి ఒక ముఖ్యమైనటువంటి తేడా ఏంటంటే మంత్రంలో జీవం ఉంటుంది. మంత్రం చదువుతూ ఉంటే ఆ మంత్ర శక్తి, దైవిక శక్తి అనేటువంటిది మేల్కొల్పబడడం జరుగుతుంది. దైవిక శక్తి మేల్కొల్పబడము అనేటువంటిది జరుగుతుంది. అయితే మనం ఎంత సాధన చేస్తూ ఉంటే కామ్యాన్ని అనుసరించి దాని వైపు వెళ్ళడం జరుగుతుంది. యంత్రము అని అనుకున్నప్పుడు మంత్రానికి యంత్రానికి ఒక ముఖ్యమైనటువంటి తేడా ఏంటంటే మంత్రం యొక్క శక్తి మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది, ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తుంది. యంత్రం యొక్క శక్తి ఒక దగ్గర ఉంటుంది. మంత్రం ద్వారా ఉత్పన్నమైనటువంటి ఒక శక్తిని ఒక దగ్గర కూర్చుండబెట్టేటువంటి విధానము యంత్రము అని అనబడుతుంది. అయితే ఎక్కువగా ఇది ఎవరు చేయాలి అని అనుకున్నప్పుడు మంత్ర ఉపాసన ఎక్కువగా చేయలేరు. ఇంట్లో విపరీతమైనటువంటి నెగటివ్ ఎనర్జీ ఉంది. విపరీతమైనటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ నెగటివ్ ఎనర్జీని పంపించాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి యంత్రాన్ని పెట్టాలి. మరి మనకు పూజా స్టోర్స్లలో ఎన్నో రకాలైనటువంటి యంత్రాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి కదా. కాళీ యంత్రం ఉంటుంది, ఆంజనేయ స్వామి, నారసింహ, మత్స్య, గరుడ, అనేక రకాలైనటువంటి యంత్ర విధానాలు ఉన్నాయి. మరి వాటిని తీసుకొచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుందా అంటే కాదు. ఎందుకు కాదు అంటే ఇప్పుడు రాగి రేకు పైన మనము యంత్రాన్ని గీస్తాం. ఇంతకుముందు భుజపత్రి పైన చేసేవాళ్ళు. ఇప్పుడు రాగి రేకు పైన ఒక యంత్రాన్ని మనం తయారు చేస్తాం. రాగి రేకు పైన యంత్రాన్ని తయారు చేసినప్పుడు ఆ యంత్రంలో ఏముంటుంది అంటే యంత్రాది దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవతకు సంబంధించినటువంటి ప్రాణశక్తి ఉంటుంది. యంత్రంలో ప్రాణశక్తి ఎప్పుడు ఉంటుంది అంటే దానికి సంబంధించిన మంత్రాన్ని ఒక పద్ధతి ప్రకారము చదివి ఆ శక్తిని మనం ధారపోసినప్పుడు అందులో ఉండడం జరుగుతుంది. మరి మామూలుగా ఒక పూజా స్టోర్లో ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రాన్ని మనం తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాం. ఆంజనేయ యంత్రం ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుందా? వెళ్ళిపోదు. ఎందుకు వెళ్ళిపోదు? అందులో జామితీయమైనటువంటి ఒక రేఖలు గీసి కొన్ని అక్షరాలు రాయడం జరుగుతుంది. అయితే చేతితో రాయడమా లేకపోతే ప్రింట్అవుట్ చేయడమా జరుగుతుంది. మిషన్ల ద్వారా ప్రింట్అవుట్ చేయడం జరుగుతుంది. అక్కడ ప్రింట్అవుట్ అయింది, ఇక్కడ పూజా స్టోర్లో పెడుతున్నారో తీసుకువెళ్ళి మన ఇంట్లో పెట్టుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి ఎనర్జీ అనేటువంటిది ఉండదు. అది యంత్రమే. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఒక మిషన్ ఉంటుంది, మేము మిషన్ ద్వారా తయారు చేసి మీకు ఇస్తాం. మిషన్ ద్వారా తయారు చేసేటువంటి యంత్రానికి ఇప్పుడు పూజా స్టోర్లో ఉండేటువంటి యంత్రం కూడా మిషన్ ద్వారా తయారై వచ్చింది కదా. అంటే తయారు చేయడం వేరు, దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం వేరు. అంటే ఆ స్థాయి ఎనర్జీని మనం దాంట్లో నింపాలి. అంటే ఒక దేవతా శక్తిని ఆవాహన చేసి కొన్ని రకాలైనటువంటి హోమాలు ఉదయం దానికే ఉంటుంది చేసి ఆ శక్తిని మనం అందులో దారిపోయాలి. వాస్తవంగా ఇది కొంచెం లెంతీ ప్రాసెసే ఉంటుంది. దారపోసిన తర్వాత ఆ యంత్రానికి శక్తి రావడం జరుగుతుంది. అంటే మనం పంపించినటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆ యంత్రంలో వెళ్ళి నిక్షిప్తమై ఉంటుంది, ఒక రకంగా అందులో కూర్చుంటుంది. దాన్ని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఆ యంత్రంలో శక్తి ఉంది కనుక ఆ శక్తి యొక్క ప్రభావం అంతా కూడా మనకు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే బయటికి పంపించడము ఉంటుంది. ఇది విధానం. ఈ యంత్ర విధానంలో కూడా 2 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా సరే సరస్వతి మాత మంత్రం తీసుకున్నారు అనుకుందాం, రాజశ్యామల మంత్రం తీసుకున్నారు అనుకుందాం, ఆ మంత్రం చేస్తూనే ఉంటారు. సో అది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే రాజశ్యామల మంత్రాన్ని తీసుకున్నప్పుడు రాజశ్యామల దేవి యంత్రం కూడా తీసుకుంటారు.
దానికి సంబంధించిన యంత్రమే, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వేరేది కాదు. ఆ యంత్రాన్ని ఇంట్లో మళ్ళీ దాంట్లో కూడా ఆ యంత్రానికి ఆ రాజశ్యామల దేవిని కానీ ఎవరైతే ఏ మంత్రాన్ని తీసుకున్నారో దానికి సంబంధించినటువంటి దేవతను అందులో ప్రతిష్టాపన చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది యంత్రం పెట్టుకొని చేసుకుంటూ ఉంటాం. ఇది ఒక రకమైనటువంటి ప్రాసెస్. మంత్రం ద్వారానే యంత్రంలోకి శక్తి వెళ్ళి కూర్చుంటుంది. అది ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వడము, దాన్ని ఇంట్లో పెట్టుకేసుకొని ఉపాసన చేయడం అనేటువంటిది ఇది కూడా ఒక పద్ధతిగా ఉంటుంది. ఇది కూడా మంచి పద్ధతి. ఎందుకంటే ఇంట్లో వీళ్ళు ఉన్నా లేకపోయినా కూడా ఆ యంత్రంలో ఉండేటువంటి శక్తి, దైవిక శక్తి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీని రానియకుండా చూస్తూ ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడైనా చికాకు ఇబ్బందులు అని అనిపించినప్పుడు ఆడ కూర్చుంటే ఆ ప్రశాంతత వస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా దేవస్థానానికి వెళ్తాం, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడికి వెళ్ళగానే అనేకమైనటువంటి టెన్షన్స్తో కనుక మనం వెళ్ళినట్టయితే అక్కడ కొంత ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఈ ప్రశాంతతకు కారణం ఏంటంటే యంత్రంలో ధారపోయబడినటువంటి శక్తి. యంత్రంలో దేవత ఉంటుంది. ఆ దేవతా శక్తి వల్ల అక్కడ ప్రశాంతంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ యంత్రంలోకి శక్తి ఎక్కడికి వెళ్ళి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ యంత్రంలోకి శక్తి ప్రాణప్రతిష్ఠ ద్వారా మీకు మీరు చేసుకోవచ్చు, లేదా చూడండి మీకు మీరు చేసుకోవచ్చు, లేదా మాలాంటి వాళ్ళు ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇవ్వచ్చు. అంటే మనమే మంత్రం ద్వారా మాత్రమే యంత్రంలోకి శక్తి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. శక్తి ధారపోసిన తర్వాత ఆ నిల్వ ఉండబడినటువంటి శక్తి చేత కూడా మనకు ప్రశాంతంగా ఉండడము, ఏదైనా సమస్యలు ఉంటే నిర్మూలన కావడం కూడా జరుగుతుంది. ఇదే మంత్రం ద్వారా తాంత్రికమైనటువంటి ఇప్పుడు హతజోడులో కావచ్చు, లేకపోతే తెల్ల జిల్లేడు కావచ్చు, లేకపోతే మయూర శిఖలో కావచ్చు, ఇలాంటి కొన్ని వాటిలలో నిక్షిప్తం ఎనర్జీని నిక్షిప్తం చేయడం మూలన అది కూడా అద్భుతంగా ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ యంత్రం ఇలా పనిచేస్తుంది. సరే, కొంతమంది ఉంటారు వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియదు, ఎప్పుడో ఒకసారి మంత్రం చేసుకుంటారు, వారానికి ఒకసారి చేసుకుంటారు, వారానికి 2 రోజులు మాత్రమే చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు విపరీతంగా నెగటివ్ ఎనర్జీ ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ యంత్రం తీసుకోవడం అనేటువంటిది ఒక మంచి పద్ధతి. ఒక యంత్రం తీసుకొని, అంటే అది ఎలాంటి యంత్రము, మీ సమస్యకు తగినటువంటి విధంగా రూపకల్పన చేయబడినటువంటి యంత్రము. ఆ యంత్రంలో ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇవ్వడం, ఇవి 2 ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు పూజ స్టోర్స్లలో కావచ్చు, అక్కడక్కడ మనకు లభ్యమయ్యేటువంటి యంత్రాలలో ఎలా ఉంటాయంటే వాళ్ళు మత్స్య యంత్రం చూడండి, అది అలాగే ఉంటుంది. మత్స్య యంత్రము అలాగే ఉంటుంది. అన్ని మత్స్య యంత్రాలు అలాగే ఉంటాయి. అంటే వాస్తు యంత్రము, మత్స్య వాస్తు, తర్వాత గరుడ యంత్రము, భద్రకాళి యంత్రము, తర్వాత గ్రామదేవత యంత్రము, భైరవ యంత్రము, శివ యంత్రము, వీరభద్ర యంత్రము, ఆంజనేయ యంత్రము, ఇలా ఉండేటువంటి యంత్ర విధానాలన్నీ కూడా పురాతనంలో ఒక ఫండమెంటల్స్ గా తయారు చేశారు. ఇది పెట్టుకోవచ్చు. ప్రతి సమస్యకు భద్రకాళి ద్వారా ఐశ్వర్యం రావాలి, అదే యంత్రం తీసుకుని పెడతారు. అందులో ఉండేటువంటి బీజాక్షరాల విధానం అంతా వేరే ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ నిర్మూలన చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మనమేమో ఐశ్వర్యాన్ని సంపాదించే ఇప్పుడు భద్రకాళి స్వర్ణకాళి ఉంటుంది, ఇది దానికి పనిచేయదు. కానీ మార్కెట్లో ఉండేటువంటి అన్ని కూడా ఇలాగే ఉంటాయి. వీటిని అన్నిటినీ గమనించిన తర్వాత అందుకే యంత్రాలు ఇవ్వడం అనేటువంటిది మాకు చాలా సమయం పడుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఏమిటి చూసుకొని ఆ సమస్యను నిర్మూలనం చేసేటువంటి యంత్ర విధానాన్ని మనం రూపకల్పన చేయాలి. రూపకల్పన చేసి వాటికి ప్రింటింగ్ ఇవ్వాలి. వాళ్ళు ఏమంటారు, ప్రింట్ చేసేటువంటి వాళ్ళు మాకు ఒక 100, 150, 200, 500, 1000 ఇలా అయితే మేము చేస్తాము అంటారు. కాబట్టి అందరికీ ఒకే రకమైనటువంటి ఆర్డర్ చేసేసి ఎవరు ఏం చెప్పినా కూడా అదే యంత్రం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది అలా కాదు. ఎవరికి ఇప్పుడు ఖాళీ తీసుకుంటేనే అనేక రకాలుగా ఉంటుంది. సిద్ధ ఖాళీ ఉంటుంది, ప్రత్యంగిర ఖాళీ ఉంటుంది, ఆదరణ భద్రకాళి ఉంటుంది, శ్మశాన ఖాళీ ఉంటుంది, రక్తకాళీ ఉంటుంది, స్వర్ణకాళి ఉంటుంది, సమ్మోహన ఖాళీ ఉంటుంది. చూడండి, గణపతిని తీసుకుంటే విజయ గణపతి ఉంటుంది, క్షిప్ర గణపతి ఉంటాడు, రత్నగర్భ గణపతి ఉంటాడు, విజయ గణపతి ఉంటాడు, ఉచ్చిష్ట గణపతి ఉంటాడు. ఇలా ప్రతిదానికి విధానాలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఒక యంత్రాన్ని
అంటే మీ సమస్య ఏమిటి పూర్తిగా తెలుసుకొని దానికి సంబంధించినటువంటి ఒక యంత్రాన్ని మనం దాంట్లో ప్రాణప్రతిష్ఠ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది అంటే ఇందులో అన్ని యంత్రాలు రావడం జరుగుతుంది. మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యకు సంబంధించింది వాస్తు సమస్య నుండి మొదలుకొని సమస్తమైనటువంటి నెగటివ్ ఎనర్జీని పూర్తిగా నిర్మూలన చేసేటువంటి వరకు. అలాగే అష్టదిగ్బంధనం అంటే మనకి ఏంటంటే సూర్యుని దుర్గదే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ సూర్యుని దుర్గదే మనం పెట్టి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా అష్టదిగ్బంధనం అంటే అదే ఉంటుంది కాదు. ఆంజనేయ దిగ్బంధనం కావాలి, నరసింహ దిగ్బంధనం కావాలి, శరభేశ్వర దిగ్బంధనం కావాలి, బేతాళ దిగ్బంధనం కావాలి. మరి వీటికి ఎలా? ఇక్కడ మేము దానికి సంబంధించిన విధానాన్ని అంతటినీ కూడా రూపొందించడం జరిగింది, అంటే సమకూర్చడం జరిగింది. మనం దాని ప్రకారం మీకు యంత్ర విధానాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ యంత్ర విధానాలలో ఇంకొక విధానం కూడా ఆలోచన చేస్తున్నాము. మనం ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఒంట్లో బాగుండదు, ఒక తాయెత్తులో ఒక దాంట్లో పెట్టేసి ఇచ్చేటువంటి యంత్ర విధానం ఉంటుంది. ఇవి ఏంటంటే మనకు విడి యంత్రాలు దొరుకుతాయి, కానీ దాంట్లో మనం కొన్ని మూలికలు పెట్టి ఇవ్వడము, లేదు అంటే మంత్రాన్ని అందులో రాసి ఇవ్వడము, లేదా అందులో యంత్రాన్ని ఆ చిన్న దాంట్లోనే చెక్కి ఉంటుంది. ఆ విధానం కూడా ఆలోచన చేస్తున్నాము. ఎందుకంటే సౌలభ్యంగా ఉండాలి. అవసరమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఈ విధానాన్ని చేస్తూ ఉంటారో వాళ్లకు ఆ మంత్రము చెప్పడము, ఈ విధానం చేయమని చెప్పడం. సో వీటి గురించి కూడా ఆలోచన చేస్తున్నాము. అందుకే యంత్ర విధానము, ఇప్పుడు అతాజోడి గురించి మీకు ప్రీవియస్ గా ఒక వీడియో చేయడం జరిగింది. మంత్రము, యంత్రము, తంత్రము వీటిలోకి పరిపూర్ణంగా వెళ్ళడం జరుగుతుంది. అలాగే దశమహావిద్య హోమాలు మనం దసరా నవరాత్రులలో బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది అడుగుతున్నారు, గురుగారు మేము ఫలానా మంత్రోపదేశం చేస్తున్నాము, ఈ హోమ ప్రక్రియ ఎలా అని. సో దానికి కూడా నేను ఒక ప్రణాళికను రూపొందించడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడికి వచ్చినట్టయితే ఉద్దేశం ఏంటంటే, సమస్త ఇటు జ్యోతిష పరిష్కారం నుండి చివరి వరకు అన్ని కూడా నిర్మూలనం చేసేటువంటి విధానం. ఇది మామూలు విధానం కాదు, కానీ అన్నీ ఒక దగ్గర అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా సరే ఒక్కొక్కటి సెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. మీకు ఏ యంత్రము కావాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి మంత్ర విధానానుసారము రూపొందించి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక మంచి ప్రక్రియ బిడ్డ. మనం పెట్టుకోవచ్చు, మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఇక రకరకాలుగా అంటే సమస్యలు నిర్మూలమే కాకుండా ఇక అన్ని విధాలుగా మనము ముందుకు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఈ యంత్ర విధానం ఏమీ చేయలేనటువంటి వాళ్ళకు ఒక లైన్ మాత్రమే ఒక మంత్ర విధానం ఉంటుంది. దాన్ని మీరు రోజు ఒక పావు గంట లేదా వారానికి 2 సార్లు, వారానికి ఒకసారి మీ విధానాన్ని బట్టి చేసుకోవచ్చు. యంత్రం పెట్టుకుని ఇలా కూడా చేసేటువంటి విధంగా మీకు యంత్రం ఇవ్వడం జరుగుతుంది. గురుగారు మాకు ఏమీ తెలియకపోయినా పర్వాలేదు, సో మేము దాన్ని ఆ యంత్రము ఉన్నంత వరకు శాశ్వతమైనటువంటి శక్తిని ఎక్కువగా దారపోసి ఇవ్వడము. తర్వాత మీరు ఒక ఊదుబత్తి వెలిగించడం, ఊదుబత్తి అంటే తెలుసు కదా బిడ్డ, అగరబత్తి వెలిగించడం చేస్తే సరిపోతుంది. సో దీనికి సంబంధించినటువంటి కూడా మేము చేయడం జరుగుతుంది. కావలసినటువంటి వాళ్ళు సంప్రదించండి. అందరికీ బ్లెస్సింగ్స్.